స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్, బిజినెస్ మోడల్, ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ మరియు కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకునే ప్రాసెస్. ఈ అనాలిసిస్ ద్వారా కంపెనీ యొక్క ట్రూ వాల్యూ తెలుసుకోవచ్చు. తర్వాత ఈ ట్రూ వాల్యూని మార్కెట్లోని కరెంట్ స్టాక్ ప్రైస్ తో కంపేర్ చేసి ఆ స్టాక్ ఓవర్ వాల్యూడ్, అండర్ వాల్యూడ్ లేదా ఫెయిర్ వాల్యూడ్ గా ఉందో నిర్ణయించవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ లో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ను స్టడీ చేస్తారు. అదే విధంగా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ క్వాలిటీ, ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్, కాంపిటీషన్ మరియు ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ వంటి అంశాలను కూడా అనలైజ్ చేస్తారు. ఫండమెంటల్ అనాలిసిస్ రెండు భాగాలుగా ఉంటుంది: క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, ఈపీఎస్, పిఈ రేషియో, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, డెట్ లెవెల్స్ వంటి నెంబర్స్ ఆధారంగా చేసే అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే కొలవడానికి వీలు కాని ముఖ్యమైన అంశాలను విశ్లేషించడం. ఇందులో మేనేజ్మెంట్ క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ, బిజినెస్ మోడల్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవి కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ మరియు సక్సెస్ ని ప్రభావితం చేస్తాయి.